మనకు ఇండియన్ నేవీలో 270 పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి వాళ్ళు ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం లేదు. ఎగ్జామ్ లేకుండానే వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాము. నేవీలో మొత్తం మనకైతే 270 పోస్టులకు షార్ట్ సర్వీస్ కమిషన్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. దీనికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫిబ్రవరి 25 లోపు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు బీటెక్ కానీ, ఎంఏ కానీ, ఎంఎల్సి కానీ లేదా ఎంబీఏలో ఎక్కువగా మార్కులు వస్తే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వచ్చిన మార్కులను బేస్ చేసుకునే వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. దీనికి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉండదు. ఈ మార్క్స్ని మనకి ఏవైతే మనకు మార్క్స్ వచ్చింటాయో బీటెక్లో కానీ ఇలా ఎంఏలో కానీ ఎంఎల్సీలో కానీ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళైతే సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకు ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళకు మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. మెడికల్ టెస్ట్ తర్వాత వాళ్ళకు రిజల్ట్స్ అయితే వాళ్ళు ఇస్తారు. తర్వాత ఎవరైతే ఈ జాబ్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు లెవెల్ అకాడమీలో ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకు కొద్దిగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత సబ్ లెఫ్టినెంట్ పొజిషన్ అయితే వాళ్ళు కల్పించి మనల్ని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. దీనికి ఫస్ట్ మంత్ శాలరీ వచ్చేసి 1,10,000 రూపాయల వరకు, అంటే మనకు స్టార్టింగ్ శాలరీనే 1,10,000 వరకు మనకైతే వాళ్ళు శాలరీ ఇస్తున్నారు. తర్వాత మీకు ఒక డౌట్ కూడా రావచ్చు, బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలా అనే డౌట్ కూడా మీకు రావచ్చు. బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే కాదు, బీటెక్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బీటెక్ అనే కాదు, ఎంఏ కానీ ఎంఎల్సి కానీ ఈ వీటిలో ఏదైనా సరే ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఇంకా బెనిఫిట్ అవుతుంది. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు అకాడమిక్ మార్కుల్లో 5% సడలింపు అయితే మనకు వర్తిస్తుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే దానికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి మీరు మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా చెక్ చేసుకోవచ్చు. అలాగే దీనికి అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికైతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సిన రూల్ అయితే లేదు. అంటే బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవడానికి మనకు అప్లికేషన్ ఫీజు కూడా వాళ్ళైతే పెట్టలేదు. దీనికి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి అప్లై చేసుకోవడానికి మనకు ఫిబ్రవరి 8 నుండి ఫిబ్రవరి 25 వరకు అయితే మనకు అప్లై చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే అప్లై చేసుకోండి.